ఎస్ కనెక్ట్ అయింది అనుకుంటున్నాను. హాయ్ హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? ఎస్ త్వరగా అందరూ లైవ్కి జాయిన్ అయితే నేను స్టార్ట్ చేయడానికి మొదలు పెడతాను. హలో, హౌ యూ ఆల్? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. క్వారంటైన్ మన కోవిడ్-19 క్వారంటైన్ని అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఎస్ జాయిన్ అవుతున్నారు అందరూ. హలో, హాయ్ హాయ్ చిన్నిగాడు అబౌట్ ప్రభాస్. ఓకే, హలో, హాయ్ మోనిత, హాయ్ సౌమ్య, అశ్విని, హలో అశ్విని, ధనరాజ్, హౌ యూ? ధనరాజ్, యామ్ గుడ్ ధనరాజ్, హౌ యూ? మధుసూదన్, హలో, గుడ్ ఈవినింగ్. గాయత్రి బంగారం, హలో. ఎస్ ఫైనలీ ఐ మీన్ లైవ్. మీ అందరితో మాట్లాడాలని ఈరోజు నేను లైవ్కి వచ్చాను. ఎస్ షేర్ చేసుకుందాం, పర్సనల్గా షేర్ చేసుకుందాం, అండ్ కోవిడ్-19 గురించి ఇక్కడ షేర్ చేసుకుందాం. ఎస్ ఏదైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. హాయ్, హవ్ యూ? స్టే హోమ్, స్టే సేఫ్ అని పుల్లగారు బాలాజీ చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈవెన్ యూ ఆల్సో స్టే హోమ్, స్టే సేఫ్. మేము ఎంత సేఫ్గా ఉన్నా అంత మనకే మంచిది. అండ్ అక్క, హవ్ యూ? హవ్ ఇస్ యువర్ కరోనా హాలిడేస్? ఎస్ మంచి టైటిల్ ఇచ్చారు. ఎస్ దీన్ని మేము కరోనా హాలిడేస్ అనే చెప్పాలి. హాలిడేస్ని నేను మాత్రం కాదు, అందరూ ఎంజాయ్ చేస్తున్నాం. మీలాగే నేను కూడా హాలిడేస్ని మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను. బిజీ స్కెడ్యూల్, ఎప్పుడు షూటింగ్లోనే ఉంటాము. బిజీ స్కెడ్యూల్, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి టైం అస్సలు దొరకదు. ఈ కరోనా వైరస్ వల్ల ఒకటి ప్లస్ ఏమంటే అందరూ ఇంట్లోనే ఉంటున్నాము, ఫ్యామిలీతో మంచిగా చక్కగా టైం స్పెండ్ చేస్తున్నాం. ఎస్ పూజ, హౌ ఇస్ యువర్ క్వారంటైన్ గోయింగ్ ఆన్? ఎస్ ఇప్పుడే చెప్పాను పూజ గారు, నా క్వారంటైన్ ఎలా వెళ్తుంది అంటే చాలా బోరింగ్గా వెళ్తుంది. బయటికి వెళ్ళడానికి నో ఛాన్స్, ఇంట్లోనే ఉండాలి, తప్పదు. కొన్ని మిస్ అవుతున్నాం చాలా. అండ్ ఎలాగో 14th క్వారంటైన్ అయిపోద్ది, ఇంకా 14th నుంచి లాక్డౌన్ తీసేస్తారు, హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాం. బట్ అవ్వలేదు. డెఫినెట్లీ ఐఎమ్ మిస్సింగ్ కార్తీక దీపం సెట్, కార్తీక దీపం టీమ్. డెఫినెట్లీ అందరినీ మిస్ అవుతున్నాను. ఆల్ ద టీమ్ మిస్ యూ గైస్, మిస్ యూ సో మచ్. అండ్ రమేష్ బాబు, హవ్ యూ? శోభ గారు, రమేష్ గారు నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? హాయ్ శోభ, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. హౌ డూ యూ ఫీల్ నెగిటివ్ రోల్? ఎస్ నెగిటివ్ రోల్ గురించి చెప్పాలంటే నా కెరియర్లోనే ఫస్ట్ టైం నేను నెగిటివ్ క్యారెక్టర్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ముందు నాకు కార్తీక దీపంలో నెగిటివ్ రోల్కి ఆఫర్ వచ్చినప్పుడు ఐ వాజ్ లైక్ నేనా చేస్తానా అన్న డౌట్లోనే ఉన్నాను. అది అయిపోయిన తర్వాత మా టీంలో అందరూ నాకు మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చారన్నమాట. సో నా క్యారెక్టర్ గురించి అప్పుడు ఇంకా మంచిగా జోష్తో చేస్తున్నాను. ఎస్ ఐఎమ్ థరోలీ ఎంజాయింగ్ మై క్యారెక్టర్, నెగిటివ్ రోల్. ఎస్ మీ ఫేవరెట్ ప్లేస్? నా ఫేవరెట్ ప్లేస్ బెంగళూరు యాక్చువల్లీ మై ఫేవరెట్ ప్లేస్. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాను కాబట్టి హైదరాబాద్ కూడా ఫేవరెట్ ప్లేస్ అయిపోయింది నాకు. ఎస్ సో మిస్సింగ్ సో మచ్ కార్తీక దీపం. కృష్ణ చెప్తున్నారు చాలా కార్తీక దీపం మిస్ అవుతున్నామని. ఎస్ మేము కూడా అంతే, చాలా మిస్ అవుతున్నాం. షూటింగ్ చెయ్యక చాలా రోజులు అయిపోయింది. సో ఎప్పుడెప్పుడు యాక్షన్ కట్ అని సౌండ్ వింటున్నాము అనేసి చాలా వెయిటింగ్లో ఉన్నాం. కార్తీక దీపంలో మీరు రోల్ ఎప్పుడు ఎండ్ అవుతుంది? మా వంటలక్క ఎప్పుడు డాక్టర్ బాబుని కలుస్తుంది? అంటే మీకు నా క్యారెక్టర్ ఎండ్ అవ్వడం ఇంపార్టెంటా లేకపోతే వంటలక్క అండ్ డాక్టర్ బాబు కలవడం ఇంపార్టెంట్? అర్థం కాలేదు. ఎందుకంటే ఒక్క సీరియల్లో అన్ని క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ అన్నమాట. సో ఏది క్యారెక్టర్ ఎండ్ అవ్వాలంటే సీరియల్ ఆగిపోవాలి తప్ప సీరియల్ ఆవడం కింద ముందు క్యారెక్టర్ ఎండ్ అవ్వడం అంటే జరగదు. సో వంటలక్క డాక్టర్ బాబుని త్వరలోనే కలిసిదాం. ఓకే,
యాజ్ ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు యాక్చువల్లీ, నేను పక్కా కన్నడ. ఇన్ కేస్ నా మాటల్లో ఏమైనా కొంచెం తెలుగులో రాంగ్ మాట్లాడితే దయచేసి క్షమించండి. ఇప్పుడే ఒక రిక్వెస్ట్ పెడుతున్నాను. కార్తీక దీపంలో మీ యాక్షన్ బాగుంది, థ్యాంక్ యూ సో మచ్. ప్రెసెంట్ వేర్ ఆర్ యూ స్టేయింగ్? ఎస్ ప్రెసెంట్ ఐ మీన్ బెంగళూరు, మా ఇంట్లోనే ఉన్నాను. కంప్లీట్ బిజీ విత్ స్కెడ్యూల్స్. ఎస్, కంప్లీట్ బిజీ విత్ స్కెడ్యూల్స్. ఇప్పుడు చాలా ఫ్రీ. శోభా వెరీ నైస్, ఫాలో మీ ఎఫ్బీ ప్లీజ్. శోభా ఐమ్ వెయిటింగ్ టు లెట్ మీ ప్లీజ్. ఓకే, ఎస్, నేను కూడా మీ అందరినీ మీ పెట్టే మెసేజెస్ కానీ మీ విషెస్ కానీ ఎప్పుడు నేను ఫాలో అవుతూనే ఉంటా. ఎందుకంటే ఎక్కువ మంది మెసేజ్ పెట్టడం వల్ల ఒకరొకరికే సింగిల్ పర్సన్స్కి మెసేజ్ రెస్పాండ్ అవ్వాలంటే మాకు కూడా కుదరదు. కాబట్టి మీ అందరి విషెస్, మీ అందరి మెసేజ్ ఎప్పుడు నేను చూస్తూనే ఉంటా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్. ఆర్ యూ ట్రై టు అర్థం కాలేదు నాకు. సంథింగ్ స్నాక్స్ ఏదో క్వశ్చన్ అడిగారు, పోయింది. అక్క ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక. ఎస్ మీ చూ. యువర్ కార్తీక దీపం మిమ్మల్ని విలన్గా చేయకపోతు సారీ నాకు అర్థం కాలేదు. శోభ గారు మీ డ్రెస్సింగ్ సెన్స్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అండ్ ప్లీజ్ లర్న్ తెలుగు ప్రాపర్లీ. ఎస్, నేర్చుకుంటున్నాను, ఇంకా మంచిగా కూడా నేర్చుకుంటాను. అవి యూ మోనిత గారు. ఎస్ ఐమ్ సూపర్ ఫైన్. అవిస్ యువర్ క్వారంటైన్. ఎస్, అదే చెప్పాను కదా, అందరిలాగే నా క్వారంటైన్ కూడా వెళ్తుంది. చాలా బోరింగ్గా వెళ్తుంది, చేయడానికి వేరే ఏమీ లేదు. ఎస్, మంచిగా టీవీ చూస్తున్నాను, ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేస్తున్నాను, అండ్ మార్నింగ్ లేస్తున్నాను, యోగా చేస్తున్నాను, అండ్ అంతే, అదే క్వారంటైన్ వెళ్తుంది. ఎస్, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సీన్ కార్తీక దీపం? ఎస్, గుడ్ క్వశ్చన్ పూజ, థ్యాంక్ యూ. నా ఫేవరెట్ సీన్ అంటే నాకు ఎప్పుడూ దీపతో కాంబినేషన్ ఉంటే చాలా నచ్చుతుంది అన్నమాట. ఎందుకంటే నాకు దీపకు సీన్స్ ఉంటే ఆబ్వియస్లీ యు ఆల్ ఆర్ నోస్ ఫైటింగ్ ఉంటుంది అన్నమాట. కాబట్టి నాకు ఫేవరెట్ సీన్ అంటే దీప కాంబినేషన్లో ఏదైతే సీన్ వస్తుంది అన్ని సీన్స్ నాకు చాలా ఇష్టం. వి ఆల్ ఆర్ మిస్సింగ్ యూ. ఎస్, ఈవెన్ నేను కూడా అంతే, మీ అందరినీ మిస్ అవుతున్నాను. మీ స్టైల్ అండ్ డ్రెస్సింగ్ సెన్స్ సూపర్ సిస్టర్ మళ్ళీ. థ్యాంక్ యూ మళ్ళీ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూ గెట్ అ ఛాన్స్ సినిమా విచ్ హీరో డిడ్ యూ చూస్? ఓహో, ఎస్, నాకు ఈ హీరోతోనే చేయాలి ఆ హీరోతోనే చేయాలి అనేసి ఏమీ లేదు. మంచి స్క్రిప్ట్లు ఉన్న మంచి క్యారెక్టర్ ఆఫర్ వస్తే డెఫినెట్లీ చేస్తాను. ఎస్, మై డాటర్ ఈస్ ఆస్కింగ్ ఫర్ కార్తీక దీపం. ఎస్, కార్తీక దీపం యాక్చువల్లీ మీకు ఇదొక మంచి ఛాన్స్ అనమాట చూడ్డానికి. మీకు కార్తీక దీపం మళ్ళీ రీటెలికాస్ట్ అవుతుంది, ఫస్ట్ ఎపిసోడ్ నుంచి టెలికాస్ట్ అవుతుంది. సో ఇది చూస్తే మీకు ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరైతే బిగినింగ్ నుంచి చూడలేదు వాళ్ళైతే ఇప్పుడు చూస్తే బాగానే ఉంటుంది. అను క్యారెక్టర్ బిట్టు, యాక్రి విలన్ క్యారెక్టర్ಗೆ ಹೋದ್ರಿ. ఐ లవ్ యూ క్యూట్ తను, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, నేను కూడా నా కన్నడ తను క్యారెక్టర్ని చాలా మిస్ అయ్యాను. కొన్ని ప్రాబ్లం వల్ల ఆ ప్రాజెక్ట్ని కంటిన్యూ చేయలేకపోయాను. ఎస్, డెఫినెట్లీ మళ్ళీ కంబ్యాక్ అవుతాను కన్నడలో త్వరలోనే. ಕನ್ನಡ ಸೀರಿಯಲಲ್ಲಿ ಆಫರ್ ಬಂದಿಲ್ವಾ? ತೆಲುಗು ಹೋಗಿದ್ದೀರಾ? ఎస్, డెఫినెట్లీ కన్నడ సీరియల్ నాకు ఆఫర్ వచ్చింది. బట్ ఇక్కడ తెలుగులో బిజీ ఉండడం వల్ల కన్నడ చేయడానికి టైం సరిపోవట్లేదు. డెఫినెట్లీ కన్నడలో కూడా చేస్తాను త్వరగా. మీ డ్రెస్సింగ్ స్టైల్ సూపర్. లేజీ విలన్లో మీరు సీరియస్గా ఉన్నప్పుడు మళ్ళీ ఎక్స్ప్రెషన్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సీరియస్గా ఉన్నప్పుడు ఎక్స్ప్రెషన్ బాగుంటుంది అని మీరే చెప్పారు, అయితే నేను సీరియస్గా చేస్తే మీకు నచ్చుతాను అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఫేవరెట్ వర్డ్స్ అబౌట్ ప్రేమి. ఫేవరెట్ వర్డ్స్ అనేసి కాదు, ఒక సిగ్నేచర్ డైలాగ్ ఉందన్నమాట నాకు. వంటలక్క ఏంటి, నీ క్యారియర్ బాక్స్ పెట్టుకొని వెళ్తున్నావా? వెళ్ళు, నువ్వు ఏది చేసినా ఏది చేయకపోయినా డాక్టర్ బాబు ఎప్పుడు మోనితాకే.
ఫ్యూ వర్డ్స్ అబౌట్ నిరుపమ్. నిరుపమ్ గురించి చెప్పాలంటే ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. మంచిగా ఉంటారు. ఈజ్ అ వెరీ కోఆపరేటివ్ ఆర్టిస్ట్ అని చెప్పొచ్చు. మంచిగా ఎంకరేజ్మెంట్ ఇస్తారు. ఈవెన్ కాంబినేషన్స్ ఉన్నప్పుడు కూడా అంతే, ఏదైనా కరెక్షన్ ఉంటే కరెక్షన్ చేపిస్తారు. సో ఇట్స్ గుడ్. యువర్ డ్రెస్ అండ్ యువర్ యాక్షన్ ఇస్ సో నైస్. థ్యాంక్ యూ సో మచ్. మీ హెయిర్ స్టైల్ సూపర్ మేడం, సూపర్. ఎస్, ఇది నేనే చేసుకున్న మై ఓన్ హెయిర్ స్టైల్ అనమాట. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. వేర్ ఆర్ యూ అక్క? ఐ యామ్ ఇన్ బెంగళూర్. అక్క, ఈటీవీ సీరియల్లో వై యూ వేర్ ఎనీ సాటిన్ శారీసా? ఓకే, సాటిన్ శారీస్ అంటే లైక్ ఇట్స్ అ కాస్ట్యూమ్ అండ్ ఒక డ్రెస్ కోడ్ కూడా ఎలా ఉంటుంది అంటే మాకు ఇట్స్ డిపెండ్స్ ఆన్ క్యారెక్టర్ అనమాట. మా క్యారెక్టర్ ఎలా డిమాండ్ చేస్తుందో మేము అలాగే మేకోవర్ చేసుకోవాలి, అలాగే రెడీ అవ్వాలి. సో కాబట్టి ఈటీవీలో చేసే ఒక లహరి అన్న క్యారెక్టర్కి ఎలాంటి మేకోవర్ కావాలో అలాంటి చేసుకున్నాను. ఎస్, ద వే ఆఫ్ యువర్ డ్రెస్సింగ్ స్టైల్ ఇంప్రెస్. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ బాబుని మిస్ చేసుకుంటున్నారా? డాక్టర్ బాబుని మిస్ చేసుకుంటున్నాను. ఐ జస్ట్ సే మై నేమ్ రుక్మిణి నటరాజన్. ఓకే, ఆస్క్ వేద అక్క ఆల్సో టు జాయిన్. ఓకే, ఆర్ యూ మ్యారేజ్? నో, ఐఎమ్ నాట్ మ్యారీడ్, బట్ త్వరలోనే మ్యారేజ్ చేసుకోవాలని ఉన్నాను. హవ్ యూ? యాక్షన్ ఈజ్ స్పీచ్లెస్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్ వల్ల ఈరోజు మీరు నన్ను అంతగా ఇష్టపడ్డారు కాబట్టి, నా క్యారెక్టర్ని అంతగా మీరు లైక్ చేశారు కాబట్టి ఈరోజు మోనిత అంటే అందరికీ ఫేవరెట్ అయిపోయింది. ఒక్కటి షేర్ చేసుకోవాలి మీతో ఏమంటే, ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్ క్యారెక్టర్ చేసిన ఏ ఆర్టిస్ట్ అయితే ఉంటారో ఆల్ ఆర్ లైక్ నెగిటివ్ చేసినప్పుడు జనాలు మమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు, తిట్టుకుంటున్నారు అనేసి చాలామంది బాధలు పడతారు. అంటే లైక్ పర్సనల్గా ఫీల్ అవుతారు, పర్సనల్గా తీసుకొని. బట్ ఒక్కసారి ఈ కామెంట్స్ కానీ ఇదన్నీ చూస్తే మీరు లైక్ చేయడం వల్ల మమ్మల్ని తిట్టుకుంటున్నారు, లైక్ చేయకపోతే మా క్యారెక్టర్ని మీరు ఇష్టపడకపోతే డెఫినెట్లీ మీరు మా గురించి మాట్లాడరు. కాబట్టి అంత క్రెడిట్ మీకే. Hi Onitaka, good evening. Very good evening. Today my friend birthday. Can you wish him? Name is Hemant. Yes, Hemant, wish you many more happy returns of the day. Kartika Deepam serial, my favorite character ante only Monita, because me acting, dressing style, me dialogue delivery superb. Thank you so much, Gautami garu. Thank you so much. Hi, good evening sis. Very good evening. Hi, good evening Monita garu. Your action is good. Thank you so much. Yes, looking so good. Thank you so much. When is the twist in Kartika Deepam? అన్నీ సీన్లో ట్విస్టే ఉంటుంది. అండ్ ఈ ట్విస్ట్ కాక మీకు ఇంకా ట్విస్ట్ కావాలా? ఎస్, త్వరలోనే వస్తాం. ఈ లాక్డౌన్ ఈ ప్రాబ్లం అంతా సాల్వ్ అయ్యాక వెంటనే వచ్చి మీ అందరినీ త్వరగా ఎంటర్టైన్ చేస్తాము. అప్పుడు చూద్దాం ఎలాంటి ట్విస్ట్ వస్తుంది అనేసి, బికాజ్ నాకు కూడా తెలియదు. చూద్దాం, వెయిటింగ్. యువర్ తెలుగు స్పీకింగ్ ఇస్ గుడ్ సిస్. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ಸೇದ ಹಾಯ್ ಕನ್ನಡ. ನನ್ನ ಕನ್ನಡ ಎಲ್ಲ ಅಭಿಮಾನಿಗಳಿಗೂ ನಮಸ್ಕಾರ. ಹೇಗಿದ್ದೀರಾ ಎಲ್ಲರೂ? ಟುಡೇ ಮೈ ಬರ್ಡೇ. ವೆಂಕಟೇಶ್, ವಿಶ್ ಯು ಮೆನಿ ಮೋರ್ ಹ್ಯಾಪಿ ರಿಟರ್ನ್ಸ್ ಆಫ್ ದ డే వెంకటేష్. ఓకే అక్క, యు నో కుకింగ్ నిజం చెప్పాలంటే నాకు కుకింగ్ రాదు. బట్ ప్రాబ్లం ఏమంటే హైదరాబాద్లో నేను అక్కడే షూటింగ్ ఉండడం వల్ల ఫ్యామిలీని చాలా మిస్ అవుతున్నాను. మా ఫ్యామిలీ అంతా బెంగళూరులో ఉంటారు, నేను మాత్రం హైదరాబాద్లో ఉంటాను. డెఫినెట్లీ కుకింగ్ అయితే నాకు రాదు. ఏదైనా కావాలంటే స్విగ్గీ ఉంటుంది కదా, స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటా. బట్ ది థింగ్ ఈజ్, ఇప్పుడు క్వారంటైన్ రావడం వల్ల, నేను ఫ్రీ ఉండడం వల్ల కొంచెం కుకింగ్ నేర్చుకుంటున్నాను. ఆర్ యూ మిస్సింగ్ హిమా అండ్ శౌర్య? ఎస్, డెఫినెట్లీ మిస్ అవుతున్నాను. బికాజ్ ఎందుకంటే
ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ అండ్ థర్డ్ వీక్ మీట్ అవుతాం. అంటే కార్తీక దీపం స్కెడ్యూల్ వచ్చేసి ఫస్ట్ వీక్ అండ్ థర్డ్ వీక్. ఈ 2 వీక్స్లో ఈ 2 స్కెడ్యూల్స్ అయితే ఏముంటుంది, దాంట్లో ఎప్పుడు కలుసుకుంటుంటాం, చక్కగా మాట్లాడుకుంటాం. వాళ్ళిద్దరూ అయితే ఎక్కువ అసలు చాలా అల్లరి చేస్తుంటారు సెట్లో. వాళ్ళిద్దరూ ఉంటే మంచి ఎంటర్టైన్మెంట్ అన్నమాట. డెఫినెట్లీ మిస్ అవుతున్నాను ఓల్ కార్తీక దీపం టీమ్, నాట్ ఓన్లీ శౌర్య ఆర్ హిమ, ద హోల్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. So I'm really missing Kartika Deepam sir. Yes, you are very super. Thank you, Pradeep. Good evening. Good evening, Ramesh Garu. Ashok B, your voice is good. Thank you so much. My friend birthday, Naresh. నరేష్ విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఈరోజు ఎవరైతే బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారో అందరికీ నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. లాహిరిలో ఏదో క్వశ్చన్ వచ్చింది, అలాగే పోయింది. ఎస్, ఓ దీపిక, టుడే మై బర్త్డే అక్క. దీపిక విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఈరోజు అయితే అందరూ బర్త్డే గాయ్స్ అండ్ బర్త్డే అమ్మాయిలు అబ్బాయిలే ఎక్కువ లైవ్లో ఉన్నారు. సో అందరికీ హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. సో క్యూట్ మోనిత గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఇన్ కార్తీక దీపం? నాకు ఫేవరెట్ క్యారెక్టర్ అంటే మోనిత క్యారెక్టర్. పర్సనలీ నేను చేస్తున్న క్యారెక్టరే నాకు ఫేవరెట్ క్యారెక్టర్ ఇన్ కార్తీక దీపం. దీప గారితో మీ రియాక్షన్ నాట్ ఇన్ సేమ్ ఏంటో అర్థం కాలేదు నాకు అది. అవర్ యూ స్పెండింగ్ లాక్డౌన్ టైమ్? ఎస్, మీరు రియల్ లైఫ్లో సో క్యూట్ అండ్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ మిస్సింగ్ అర్చన మ్యామ్. యా, ఇందాకే చెప్పాను కదా, అందరినీ మిస్ అవుతున్నాను. కార్తీక దీపం ఓల్డ్ టీమ్. ఐ డూ వాచ్ యువర్ టిక్టాక్ వీడియోస్, యూ గుడ్ ఇన్ సీరియల్స్ యాజ్ వెల్. థ్యాంక్ యూ. హౌ మెనీ లాంగ్వేజెస్ డూ యూ నో ఎగ్జాక్ట్లీ? ఎస్, యాజ్ యూజువల్ నా మదర్ టంగ్ కన్నడ, ఇంగ్లీష్, ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్నాను. తమిళ్ అయితే మాట్లాడడానికి రాదు, బట్ చాలా బాగా అర్థమవుతుంది. వాట్ వాజ్ యువర్ ఫస్ట్ సీన్ ఇన్ కార్తీక దీపం? యాక్చువల్లీ నాకు ముందుగా ఆఫర్ రాగానే ఇలా క్యారెక్టర్ ఉంటుంది అలా అనేసి నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అది ఎప్పుడంటే యాక్చువల్లీ Jan 20th మై బర్త్డే. Jan 20th యాక్చువల్లీ వీ సపోజ్ టు డూ ద షూట్, బట్ నా బర్త్డే ఉండడం వల్ల నేను బెంగళూరు నుంచి నేను హైదరాబాద్కి రాలేకపోయాను. కాబట్టి వీఆర్ షూట్ అండ్ 21st షూట్ చేసాము. అంటే Jan 21st షూట్ చేస్తే క్యారెక్టర్ ఇలా అనేసి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేస్తే నా ఫస్ట్ ఓపెనింగ్ సీన్ ఎట్లా అంటే నిరుపమ్ అండ్ నాది ఫోటో, ఇద్దరిది ఫోటో ఉంటుంది ఒక పెద్ద వాల్ మీద. దాని మీద ఆ ఫోటో ముందు నించొని ఒక క్యాండిల్ పెట్టుకొని దీప అండ్ కార్తిక్ ఇద్దరు మ్యారేజ్ అయిన ఒక ఫోటో ఉంటుంది. ఆ క్యాండిల్ మధ్యలో ఈ ఫోటోని ఇలా పెట్టుకొని జస్ట్ ఇలా కట్ చేశాను అనమాట. ఆ ఫోటోని కట్ చేస్తే ఒక ఐ షాట్ పెట్టారు నాకు ఫస్ట్ కార్తీక దీపంలో. దట్ ఈస్ మై ఫస్ట్ షాట్. ఐ షాట్తో ఇలా ఓపెన్ చేస్తారనమాట మోనిత క్యారెక్టర్. So I still remember that shot actually. It's superb. Your voice so good. Oh, but you're not replying. No, I'm actually reply చేస్తున్నాను అందరికి. Is one word about JRNTR. Your Telugu language also super sister. Thank you Mallikaru. You're looking very natural and cute without makeup. Thank you so much. Even I like without makeup. మేకప్ ఇష్టమే కానీ నాకు ఆన్ స్క్రీన్లో చేసుకోవడానికి చాలా ఇష్టం. బయట అయితే ఐ డోంట్ లైక్ మేకప్ మచ్. ఐ లవ్ లిప్స్టిక్ ఉంటే చాలు, దట్ ఈస్ ఎనఫ్. దిస్ యువర్ ఏంజల్ సో క్యూట్. థ్యాంక్ యూ శేఖర్ గారు. వెంకటేష్ హాయ్. హలో. వన్ సాంగ్ ప్లీజ్. సాంగా? ఏ సాంగ్ పాడాలి? నేను సింగర్ని కాదు, యాక్చువల్లీ. యాక్టింగ్ చేయమంటే చేస్తాను కానీ సాంగ్ అయితే పాడలేదు. బికాస్ నా పాడితే మీరు ఎవరూ వినలేదు కాబట్టి సాంగ్ వద్దు అనుకుంటా. గుడ్ ఫిగర్, ట్రై టు మూవ్ స్టియర్. ఎస్, లెట్స్ ట్రై. ప్లీజ్ స్పీక్ ಫ್ರೀ ವರ್ಡ್ಸ್ ಇನ್ ಕನ್ನಡ. ಕನ್ನಡ. ಎಸ್, ಎಲ್ಲರೂ ಹೇಗಿದ್ದೀರಾ? ಹೇಗೆ ನಡೀತಾ ಇದೆ ನಿಮ್ಮ ಕ್ವಾರಂಟೈನ್ಸ್? ಎಲ್ಲರೂ ಮನೇಲೇ ಇರಿ.
ಸೇಫ್ ಆಗಿರಿ, ಹೊರಗಡೆ ಎಲ್ಲೂ ಹೋಗಬೇಡಿ. ಹೊರಗಡೆ ಹೋಗಬೇಕಾದಂಥ ಸಿಚುವೇಶನ್ ಬಂದರೆ ದಯವಿಟ್ಟು ಒಂದಷ್ಟು ಪ್ರಿಕಾಷನ್ಸ್ಗಳನ್ನ ತೊಗೊಳ್ಳಿ, ಮಾಸ್ಕ್ ಹಾಕ್ಕೊಳ್ಳಿ, ಸ್ಯಾನಿಟೈಸ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ, ಹ್ಯಾಂಡ್ ವಾಶ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಓಕೆನಾ? ಎಲ್ಲರೂ ಸೇಫಾಗಿ ಮನೇಲೇ ఇరి, ಎಲ್ಲರೂ కూత్కొంటూ మనేలే ఈ కరోనా వైరస్ గురించి పోరాట ಮಾಡೋಣ. ఫ్యూ వర్డ్స్ అబౌట్ డైరెక్టర్ సార్ గురించి చెప్పాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే మన కార్తీక దీపం డైరెక్టర్ సార్ వచ్చేసి రాజేంద్ర గారు చాలా స్ట్రిక్ట్ పర్సన్ అనమాట. ఒక్కొక్కసారి ఉంటే చాలా హ్యాపీగా ఫ్రెండ్లీగా మా అందరితో ఉంటారు. కోపం వస్తే అసలు ఇంకొక్కసారి కోపం వచ్చింది సార్ కానీ మా అందరికీ ఎలా తెలిసిపోతుంది అంటే, ఇప్పుడు అందరూ ఆల్ ఆర్టిస్ట్ కాంబినేషన్ సీన్స్లో ఉంటే నించుంటాం, అందరూ ఉంటాం, ఏదో ఒకటి కామెడీ తీసుకొని ఏదో ఒకటి కామెడీ పంచులు వేసుకొని నవ్వుతుంటాం. సార్ వాయిస్లో మాకు ఎలా తెలిసిపోతుంది అంటే, సార్ సీరియస్ అయ్యారంటే నార్మల్గా అయితే రెడీ రోల్ యాక్షన్ అంటారు, ఇన్ కేస్ కోపం వస్తే యాక్షన్ అనేస్తారు. ఇలా ఉన్న అందరూ లైక్ ఇలా అయిపోతాం, రెడీ సార్ అనేసి. సో ఈ సచ్ డామ్ స్వీట్ డైరెక్టర్ అనేది చెప్పొచ్చు. ఈజ్ అ సూపర్బ్ డైరెక్టర్. నిజంగా అలాంటి డైరెక్టర్తో నేను వర్క్ చేస్తున్నానంటే నిజంగా నా లక్ అండ్ నా లక్ అనే చెప్పొచ్చు. నిజంగా ఐమ్ వెరీ బ్లెస్డ్. నో నీడ్స్ మేకప్, no need makeup. Coconut oil need some. I don't understand. I'm from Bangalore. Yes, hi Akka, how are you? I'm good. Dear, can you do it one step dance? Enough. Dance చేయమన్నారు, చేసా. Learn cooking Monita for Dr. Babu. Impress him. Next episode, cooking nicely. Cooking nice then వంటలక్కకి వంటలు చేయడానికి ఎవరు కాంపిటీషన్ లేదు. యాక్చువల్లీ మీరు కుకింగ్ అన్నప్పుడు, వంట అన్నప్పుడు నాకు ఒక సీన్ గుర్తుకొచ్చింది. యాక్చువల్లీ మీరు అందరూ చూసుంటారు, ప్రాబబ్లీ మర్చిపోయారేమో అనుకుంటున్నాను. ఏమంటే ఒక సీన్లో నేను నిరుపం కోసం ఒక పని మనిషిని పెట్టి వంటలు చేయిస్తా కదా, గుర్తుందా? సరే, ఇంకా పని మనిషి నాకే నేర్పిస్తే నేనే వంటలు చేసి డాక్టర్ బాబుకి పెడితే, అసలు నువ్వు ఇలాంటివి ఏమి ట్రై చేయొద్దు మోనిత, నీకేమైనా ఉంటే నీకు ఓన్లీ హాస్పిటల్ వర్క్ అయితే ఏముంటుంది అది మాత్రమే నువ్వు చేయగలవు, ఈ వంటలు అనేది నీకు సరిపోదు అనేసి తిట్టేశారు. ఎవరికైనా గుర్తుందా? గుర్తుంటే నాకు రెస్పాండ్ అవ్వండి ఈ సీన్ గురించి. హాయ్ శోభా శెట్టి. హలో సతీష్. ఎస్, వన్ వర్డ్ అబౌట్ నమ్మ అప్పు సార్. ఎస్, అప్పు సార్ గురించి ఏం చెప్పాలి? వన్ ఆఫ్ మై ఫేవరెట్ హీరో, సూపర్ పర్సన్ అంతే చెప్పొచ్చు. యూఆర్ సో బ్యూటిఫుల్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. వన్ డైలాగ్ ఫ్రమ్ కార్తీక దీపం ప్లీజ్. వన్ డైలాగ్ ఫ్రమ్ కార్తీక దీపం. చాలా డైలాగ్స్ ఉంటాయి, సడన్గా అడిగితే ఏ డైలాగ్ చెప్పాలో అర్థం కావట్లేదు. ఏం డైలాగ్ చెప్పాలి, ఎలాంటి డైలాగ్ చెప్పాలి, మీకు సిచ్యువేషన్స్ ఏమైనా అడిగితే అలాంటి సిచ్యువేషన్కి తగ్గట్టు నేను డైలాగ్ చెప్తాను. ఓకే, సౌమ్య మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారు, తెలుగు అమ్మయ్య. లేదు, నేను తెలుగు అమ్మాయిని కాదు, కన్నడ అమ్మాయి. బట్ తెలుగుకి వచ్చాక తెలుగుని నేర్చుకున్నాను. హాయ్ శుభ, ప్లీజ్ కమ్ టు లైవ్ విత్ కార్తీక దీపం సీరియల్ డైరెక్టర్ గారు వన్స్. అమ్మ బాబాయ్, నేను రాలేను డైరెక్టర్ సార్తో లైవ్. ఓకే, ట్రై చేద్దాం అది కూడా ఒకసారి. సెట్లో ఉన్నప్పుడు డెఫినెట్లీ ఈరోజు ప్రామిస్ చేస్తున్నాను, నేను కార్తీక దీపం సెట్కి వెళ్ళినప్పుడు అందరూ ఆల్ ఆర్టిస్ట్ అందరూ ఉన్నప్పుడు నేను లైవ్కి వచ్చి మీకు అందరినీ ఒక్కొక్కరిని నేను ఇంట్రడ్యూస్ చేస్తాను, అందరినీ చూపిస్తాను, ప్రామిస్. ఓకే, యువర్ యాక్టింగ్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్. యూ రిమెంబర్ దట్ సింగ్? ఎస్, కరెక్ట్. హై-ఫై. షేర్ సమ్ బ్యూటీ టిప్స్ అక్క. బ్యూటీ టిప్స్, ఓకే, బ్యూటీ టిప్స్ అంటే ఎక్కువ నేను న్యాచురల్ ప్రోడక్ట్స్నే వాడతాను అనమాట. నేను కాస్మెటిక్ అయితే ఎక్కువ ఇది ఇవ్వను అనమాట, ఇంగ్లీష్ మెడిసిన్స్ కానీ అట్లాంటికి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వను. లైక్ బ్యూటీ టిప్స్ అంటే రోజు లేవగానే మంచిగా డే స్టార్ట్ చేయాలి. డే స్టార్ట్ ఎలాంటి చేయాలంటే ఒక మంచి వాటర్తో డే స్టార్ట్ చేయాలి మేము. అది ఒక మంచి గుడ్ టిప్స్ అనమాట మా బ్యూటీకి. వాటర్ మేము ఎంత తాగుతామో అంత గుడ్గా ఉంటుంది మా స్కిన్.
పబ్లిక్ కోసం ఏమైనా మంచి మెసేజ్ ఇవ్వండి డ్యూ టు కరోనా సిచ్యువేషన్. ఎస్, పబ్లిక్ కోసం ఇవ్వాలి అంటే అదే చెప్తున్నాను. అందరూ మేము కరోనా వైరస్ కోసం అందరూ ఫైట్ చేస్తున్నాం. చాలా డేంజరస్ వైరస్ అన్నమాట ఈ కోవిడ్-19 కరోనా వైరస్. కాబట్టి మేము అందరూ ఇంట్లోనే ఉండాలి, సేఫ్గా ఉండాలి. మేము ఇంట్లో ఎంతగా ఉంటామో అంత సేఫ్గా ఉంటాం. కాబట్టి ప్లీజ్ ఎవ్వరు బయటికి వెళ్ళకండి, దయచేసి బయటికి వెళ్ళకండి. బయటికి వెళ్ళాలనే సిచ్యువేషన్ వచ్చినా దానికి ఏమైతే ప్రికాషన్స్ కావాలో అట్లాంటివన్నీ దయచేసి తీసుకోండి. సోషల్ డిస్టెన్స్ అయితే డెఫినెట్లీ మెయింటైన్ చేయండి. సోషల్ డిస్టెన్స్ డెఫినెట్లీ మెయింటైన్ చేయాలి. మాస్క్ వేసుకోవాలి అండ్ హ్యాండ్ వాష్ చేసుకోవాలి, శానిటైజ్ చేసుకోవాలి. సో ఇదంతా ఒక బేసిక్ అన్నమాట. వైరస్ని మేము అంటే దూరం చేయాలంటే ఇది ఒక బేసిక్. ఇదన్నీ దయచేసి అందరూ చేయండి. యు దేర్ కమ్ లైవ్ వన్స్ కార్తిక్ దీప అండ్ యూ. డెఫినెట్లీ వెల్కమ్. అందరినీ టీం అందరినీ చూపిస్తాం మీకు. అక్క why you are in last 2 weeks episodes? Akka, why you are not there in last 2 weeks episodes? Yes, actually ఒక 10 episodes మిస్ అయ్యాను అన్నమాట. బికాస్ ఆఫ్ మై అదర్ సీరియల్ స్కెడ్యూల్, బికాస్ ఆఫ్ సమ్ డేట్ ఇష్యూస్ వల్ల కొన్ని ఎపిసోడ్స్ మిస్ అయ్యాను. ఎస్, ప్లీజ్ లీవ్ డాక్టర్ బాబు, ప్లీజ్. డాక్టర్ బాబుని వదిలేయాలా? డాక్టర్ బాబుని వదిలేస్తే మరి నాకు డాక్టర్ బాబు కావాలి కదా. లవ్ యూ సో మచ్ సిస్టర్. థ్యాంక్ యూ మళ్ళీ బ్రదర్. ఏమా మిస్ యూ సో మచ్. మిస్ యూ టూ. ఆయ్ టాపర్ లలిత వే యూపీ. ఓకే, where you are right now, ma'am? Karnataka or Hyderabad? I'm in Karnataka, Bangalore present. God bless you. Thank you so much. Yeah, madam, how are you? Yes, I'm too good. How are you? Okay, you are looking gorgeous. Thank you so much. Super. Thank you so much. Be happy always, my dear. Thank you so much. Welcome to Gujarat. Okay, Osta. How are you, sis? I'm good. Yes, sir. My birthday is Jan 20. When you are going to leave Dr. Babu? When I'm going to leave Dr. Babu అంటే నాకు కూడా తెలియదు. మా డైరెక్టర్ గారిని అడగాలి. డైరెక్టర్ సారు ఎప్పుడు డాక్టర్ బాబుని వదిలేం చాలు ఇంకా అంటారు, అప్పుడు వదిలేస్తాం. అప్పుడు దాకా చేస్తూనే ఉంటాం. మీరు తిట్టినా కొట్టినా అప్పుడు వరకు డాక్టర్ బాబుని వదిలేయం. Remember me, sister, please. My name Malleshwari. Hello, Malleshwari. How are you? Hi, sis. Say hi too. Okay, super. Thanks, Akka, for replying me. Okay, you're welcome. How are you? I'm good. Thank you, Rohini Garu. What is the relationship between you and Deepa outside of the set? బాగానే ఉంటాం. మామ్ షూట్ అబౌట్ యూ, ప్లీజ్ లీవ్ డాక్టర్ బాబు. ఓకే ఆంటీ, మీరు చెప్తున్నారు కాబట్టి టైం వచ్చినప్పుడు డాక్టర్ బాబుని వదిలేస్తా, బట్ ఇప్పుడు కాదు. వాట్ ఈస్ యువర్ రియల్ నేమ్ మేడం? మై నేమ్ ఈజ్ శోభా శెట్టి. యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్. సాత్విక, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. గుడ్ లక్. Thank you so much. You're looking more beautiful and natural here than Kartika Deepam serial. Thank you so much. అంటే మీరు ఆ కార్తీక దీపంలో చూస్తే మోనిత లాగే చూస్తారు కాబట్టి మోనిత ఒక వర్షన్గా కనిపిస్తుంది మీకు. ఇప్పుడు లైవ్లో శోభని మాత్రం చూస్తున్నారు కాబట్టి శోభ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. అది మోనిత, ఇది శోభ. బట్ రెండు నేనే. ఐఎమ్ సూపర్ సిస్టర్. మీ రిప్లై so happy, sister. Love you, sister. Okay, thank you. We love you, sister. Thank you so much, madam. So madam ante sir, madam. Thank you so much.
Yes, ఇలాంటి టైంలో నాకు కూడా ఒక డైలాగ్ చెప్పాలి అనిపిస్తుంది. ఇలాంటి లైవ్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. మీకు అర్థమవుతుందా? యాస్ అప్పటి నుంచి మీరు అందరూ అడుగుతున్నారు కదా ఒకటి డైలాగ్ చెప్పాలి అని. దానికోసం చెప్తున్నాను, మీకోసమే చెప్పాను ఈ డైలాగ్. ఎస్, వితౌట్ యూ దెర్ ఈస్ నో మీనింగ్ ఆఫ్ సీరియల్. యు ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద సీరియల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Try to get a chance work in Triple R movie. నాకు త్రిబుల్ ఆర్ మూవీ గురించి అంతగా తెలియదు. మై ఫేవరెట్ యాక్టర్ ఇన్ మా టీవీ. థ్యాంక్ యూ సో మచ్. యువర్ వాయిస్ ఇస్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. యువర్ ఫేవరెట్ కలర్ అండ్ ఫుడ్. మై ఫేవరెట్ కలర్ బ్లాక్ అండ్ మరూన్ అండ్ ఎల్లో. ఈ 3 కలర్స్ నాకు చాలా ఇష్టం అన్నమాట. దాంట్లో బ్లాక్ ఎక్కువ లైక్ చేస్తాను. అండ్ ఫేవరెట్ ఫుడ్ అంటే నాకు రైస్ ఐటెంలో ఏది చేసినా నాకు ఫేవరెట్ అన్నమాట. స్పెషలీ మా అమ్మ చేసే లెమన్ రైస్. మీరు తెలుగులో అయితే పులిహోర అని ఏమంటారో, మేము కన్నడలో చిత్రాన్న అంటాం. లెమన్ రైస్, దట్ ఈస్ మై ఫేవరెట్ ఫుడ్. యువర్ వాయిస్ ఈజ్ సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. వాయిస్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ చెప్తుంటే నిజంగా వాయిస్ బాగుంది అని ఇప్పుడు అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ కమెంట్. ఎస్, ఇట్ ఈస్ రాజమౌళీస్ న్యూ మూవీ త్రిబుల్ ఆర్. ఓకే. సారీ ఫర్ దట్. ఎందుకు అంటే నాకు తెలుగు మూవీస్ వల్ల అంతగా ఎక్కువ తెలియదు అనమాట. సీరియల్ గురించి అయితే నాకు ఎక్కువ తెలిసి ఉంటుంది, మూవీస్ గురించి అయితే తెలియదు కాబట్టి. ఓకే, ఎస్, మీ విషెస్ వల్ల నాకేమైనా ఆఫర్ వస్తే డెఫినెట్లీ చేస్తాను. ఓకే, సూపర్ యాక్టర్స్ మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ ఈస్ రాజమౌళి న్యూ మూవీ. ఓకే, అర్థమైంది ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ టు నో. Your hobbies. Looking cute. Thank you so much. My hobbies, యూజువలీ రెగ్యులర్గా షూటింగ్ ఉంటే షూటింగ్లోనే బిజీ ఉంటా. హాబీస్ అంటే ఇన్ కేస్ ఏమైనా నాకు షూట్ లేకుండా నేను ఏమైనా ఖాళీగా ఉంటే ఎక్కువ షాపింగ్లో టైం స్పెండ్ చేస్తానన్నమాట. ఐ లవ్ షాపింగ్ అండ్ ఐ లవ్ ఫ్యాషన్. నేనైతే ఏదైతే నా కాస్ట్యూమ్, నా డ్రెస్సింగ్ స్టైల్ గురించి మీరు అందరూ చెప్తున్నారు, నా కాస్ట్యూమ్ అయితే నేనే ఓన్గా చేసుకుంటానన్నమాట. కాబట్టి ఎక్కువ టైం నేను షాపింగ్లో టైం స్పెండ్ చేస్తా. అండ్ ఒక నోట్బుక్ పెట్టుకొని ఒక క్రాఫ్ట్ పిక్చర్ చేస్తానన్నమాట, కలర్ కాంబినేషన్ అండ్ అదర్వైజ్ ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసుకుంటే దానికి క్రాప్ కానీ, ఒక స్కర్ట్ వేసుకుంటే దానికి క్రాప్ టాప్ ఎలాంటి కావాలని లైక్ క్రాఫ్ట్ లాగా ఒక పిక్చర్ లాంటిది నేను ఎప్పుడూ చేస్తుంటా, పెయింటింగ్ లాంటిది. దట్ ఈస్ మై హాబీ. అండ్ యాజ్ యూజువల్ గూగుల్ సెర్చ్ ఎక్కువ చేస్తానన్నమాట, అబౌట్ హెల్త్ గురించి కానీ, బయట వాళ్ళ గురించి కానీ, ఏదైనా గురించి. సో ఎక్కువ గూగుల్ సెర్చింగ్లో ఉంటానన్నమాట. గూగుల్. యువర్ నేమ్ శోభశెట్టి. కర్ణాటకనా? ఎస్, ఐ మీన్ కర్ణాటక. ఐ లైక్ యువర్ డ్రెస్సింగ్ ఇన్ కార్తీక దీపం. థ్యాంక్ యూ సో మచ్. యువర్ వాయిస్ సూపర్ అక్క. థ్యాంక్ యూ అక్క. ఆబ్వియస్ హైదరాబాద్ బిర్యానీ. అయ్యో హాయ్, ముందే చెప్పాను నాకు రైస్ ఐటెంలో ఏది ఇచ్చినా హ్యాపీగా తింటాను అన్నమాట. దాంట్లో బిర్యానీ ఇంకా ఫేవరెట్. హైదరాబాదీ బిర్యానీ సూపర్ బిర్యానీ. హైదరాబాదీ ఫేమస్ కదా, ఎవ్వరికి నచ్చదు హైదరాబాదీ బిర్యానీ. సూపర్. సౌందర్య గారితో అవుట్ సైడ్ ఎలా ఉంటారు? ఎస్, సౌందర్య గారి గురించి చెప్పాలంటే సౌందర్య మ్యామ్ కూడా కన్నడ అన్నమాట. తను కూడా కర్ణాటక, షీస్ ఫ్రమ్. సో కార్తీక దీపం కింద ముందు మేము కన్నడలో మా ఇద్దరు కలిసి వర్క్ చేసాం. సో ఇక్కడే ఇప్పుడు కూడా నేను సౌందర్య గారిని మామ్ అనే పిలుస్తాను స్టిల్. ఎందుకంటే ఒక సీరియల్లో నేను అర్చన గారికి డాటర్ క్యారెక్టర్ చేశానన్నమాట. సో అప్పటి నుంచి మా బాండింగ్ ఉంది, బాగానే ఉంటారు. ఐ విల్ కాల్ మామ్ అనేసి. సో బాగానే ఉంటాం. మోనితా అంటే యు ఆర్ లుకింగ్ నైస్ టు హియర్. థ్యాంక్ యూ. వెన్ డిడ్ యూ యాక్ట్ ఇన్ తమిళ్ మూవీస్? ఓకే, ప్రజెంట్ తెలుగులో బిజీగా ఉన్నాను కాబట్టి అదర్ లాంగ్వేజ్లో చేయడానికి టైం సరిపోవట్లేదు. డెఫినెట్లీ టైం అడ్జస్ట్ అవుతే నేను అనుకున్నట్టు మంచి క్యారెక్టర్, మంచి స్క్రిప్ట్ నాకు వస్తే డెఫినెట్లీ త్వరలోనే చేస్తాను. ఎస్, యు ఆర్ ఆల్వేస్ బెస్ట్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ సిస్. సతీష్, థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్. హలో.
యువర్ సో క్యూట్ అక్క. థ్యాంక్ యూ మోనికా. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫుడ్? ఆల్రెడీ చెప్పాను కదా, రైస్లో ఏది ఇచ్చినా ఓకే. యువర్ స్టైల్ ఈస్ డిఫరెంట్, ఇట్ ఈస్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ అనుష. యువర్ మిస్సింగ్ ప్రేమి. యా, అప్పుడే చెప్పాను కదా, అందరినీ మిస్ అవుతున్నాను, నాట్ ఓన్లీ ప్రేమి. లేడీ విల్లన్, గుడ్ యాక్టింగ్. థ్యాంక్ యూ ప్రసాద్. On the screen you act superb. Thank you. Ayaka, how are you? I'm good. Superb, ma'am. Ma'am, please reply. How are you? Good. Say about your mom. మామ్, అమ్మ గురించి చెప్పాలంటే ఎస్, ఈరోజు ఇక్కడ ఉన్నాను. మీ అందరికీ శోభా శెట్టి ఎవరు అని మీ అందరూ నన్ను ఇంతగా లైక్ చేస్తున్నారు, ఇంతగా ఇష్టపడుతున్నారు, ఇంతగా శోభ అంటే అందరికీ తెలుసు అంటే బికాస్ ఆఫ్ మై మామ్. మామ్ లేకపోతే ఐఎమ్ నథింగ్ అనే చెప్పొచ్చు. మమ్మీ సపోర్ట్ వల్ల, మమ్మీ వల్ల ఐఎమ్ హియర్. సో నో వర్డ్స్ టు సే అబౌట్ హర్. I love her so much. I love my mom. One word about Lahari character, please. Lahari character, one of my most favorite character, one of my most dream character అనే చెప్పొచ్చు. నాకు ఎప్పుడు ఇక్కడ కూడా కన్నడలో చేసినప్పుడు కూడా చాలా ఇన్నోసెంట్ మంచి అమ్మాయి, ఒక సెంటిమెంట్ సబ్జెక్ట్ అలాంటివే చేశాను అన్నమాట. నాకు ఏదైనా కొత్తగా చేయాలని చాలా ఇష్టం అన్నమాట. అంటే రొటీన్ కాకుండా ఇప్పుడు మోనితా క్యారెక్టర్ అయితే ఏది చేస్తున్నానో అదొక జోన్ అన్నమాట. నెగిటివ్ అంటే అది వేరే, పాజిటివ్ అంటే అది వేరే. అది కాకుండా నాకు ఇంకా ఏదైనా చేయాలనే ఉంది నాకు ఎప్పుడు కూడా. సో లహరి అని వస్తే, లహరిలో పక్కా మంచి అమ్మాయి, ఒక ట్రెడిషనల్ అమ్మాయి, అండ్ ఫ్యామిలీ కోసం ఎప్పుడూ పోరాడుతుంటుంది, అండ్ నానా సెంటిమెంట్ ఎక్కువ ఉంటుంది. దట్టు దాంట్లో యాక్షన్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు వచ్చే మన డైలీ సీరియల్లో అయితే అందరూ హీరోయిన్ ఏడుస్తుంటారు. అంటే ఒక నెగిటివ్ క్యారెక్టర్ని ఎప్పుడూ ఒక లీడ్ హీరోయిన్ని ఏడిపిస్తూనే ఉంటుంది. దీంట్లో ఎలా అంటే ఏడుస్తాను, అంటే ఏడుస్తాను, నేను కూడా ఏడుస్తాను లహరి క్యారెక్టర్గా, అండ్ వేరే వాళ్ళని నవ్విస్తాను, ప్లస్ యాక్షన్ చేస్తాను. ఇప్పుడు వచ్చే సీరియల్లో అయితే ఏ హీరోయిన్ కూడా యాక్షన్ చేయట్లేదు, బట్ నేను లహరి క్యారెక్టర్లో అయితే సూపర్గా యాక్షన్ చేస్తున్నాను. ఎస్. హౌ డిడ్ యూ గెట్ కార్తీక దీపం సీరియల్ ఆఫర్? అదే, నేను వేరే సీరియల్ చూస్తున్నప్పుడు వేరే సీరియల్ చూసి నన్ను క్యాస్ట్ చేశానన్నమాట. సో కాల్ వచ్చింది, అలాగే సెలెక్ట్ అయ్యాను. అక్క హాయ్ చెప్పరా. హలో, హాయ్, హలో. సే మ్యామ్ యువర్ ఇంట్రెస్టెడ్ మూవీ అంటే యాక్చువల్లీ ఇప్పుడు కన్నడ మూవీస్ కూడా చూస్తుంటాను, నేను తెలుగు మూవీస్ కూడా చేస్తుంటాను. సో దాంట్లో ఫేవరెట్ అనేసి ఏది లేదు. నాకు ఒక మంచి స్టోరీ ఉంటే డెఫినెట్లీ నేను సినిమా చూస్తాను. నాట్ ఓన్లీ ఈ హీరో కోసం, ఆ హీరో కోసం అనేసి కాదు. ఐ లవ్ టు వాచింగ్ మూవీస్. సో కాబట్టి ఏది సినిమా రిలీజ్ అయినా కన్నడ కానీ తెలుగు కానీ నేను డెఫినెట్లీ వెళ్ళి చూస్తాను, బికాస్ ఆఫ్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్. సో కాబట్టి డెఫినెట్లీ చూస్తాను. దాంట్లో ఫేవరెట్ అట్లా ఏం లేదు, అన్ని మూవీస్ చూస్తాను. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ. ఈవెన్ యూ ఆల్సో స్టే హోమ్, స్టే సేఫ్. రమేష్ గారు, ఈవెన్ మీరు కూడా అంతే, స్టే హోమ్, స్టే సేఫ్. హలో, వాట్ ఈస్ యువర్ ఇన్స్పిరేషన్స్? నాకు ఇన్స్పిరేషన్ అని ఎవరు లేరు, అండ్ నేను ఏది కూడా అంత ఈజీగా ఇన్స్పిరేషన్ అనేది తీసుకోను. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నేను ఎవరిని ఫాలో అవ్వను. నాకు ఏది నచ్చుతుందో నేను అదే చేస్తాను. ఏదైనా చెయ్యాలి అనుకుంటే డెఫినెట్లీ అదే చేస్తాను. ఐఎమ్ లైక్ దట్. కాబట్టి ఇన్స్పిరేషన్ అంటే మామ్, అమ్మ. లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్? లవ్ కమ్ అరేంజ్? ప్లీజ్ రిప్లై. హలో, మీ ఫేవరెట్ రోల్ విలన్ ఆర్ హీరోయిన్? యాక్చువల్లీ ఇన్ని రోజులు చెప్పాలంటే డెఫినెట్లీ ఎవరు అడిగినా హీరోయిన్ రోలే ఫేవరెట్ అని చెప్తారు. బట్ ఈ కార్తీక దీపం చేయడం వల్ల, ఈ కార్తీక దీపంలో నాకు ఒక పేరు రావడం వల్ల, నిజంగా మీరు ఇచ్చే ఈ సపోర్ట్ వల్ల నిజంగా నెగిటివ్ క్యారెక్టర్ కూడా నచ్చుతుంది. బోత్ క్యారెక్టర్ ఐ లైక్, హీరోయిన్ అండ్ నెగిటివ్, ఏది వచ్చినా ఓకే. హాయ్ శుభ, యు ఆర్ లుకింగ్ అమేజింగ్. యు ఆర్
యాక్టింగ్ సూపర్, సింప్లీ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. హలో, గుడ్ ఈవినింగ్. టెల్ మీ అబౌట్ డాక్టర్ బాబు. డాక్టర్ బాబు గురించి ఇప్పుడే చెప్పాను కదా, ఇంకా ఏం చెప్పాలి. ఐ లవ్ డాక్టర్ బాబు. ఎలాగైనా డాక్టర్ బాబుని పెళ్లి చేసుకోవాలని ఉన్నాను. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా వంటలక్కకి మాత్రం డాక్టర్ బాబుని లైక్ సాక్రిఫైస్ చెయ్యను. డాక్టర్ బాబుని వంటలక్కని కలపండి ప్లీజ్. నో 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 వే. కలవని ఇవ్వను. బికాజ్ వంటలక్క దగ్గర డాక్టర్ బాబు వెళ్ళిపోతే వాళ్ళిద్దరు కలిసిపోతే నేనేమైపోవాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి. నేను చాలా ఇయర్స్ నుంచి నేను డాక్టర్ బాబుని ఎంత సీరియస్గా లవ్ చేస్తున్నానో మీ అందరికీ తెలుసు. కాబట్టి అంత ఈజీగా ఆ ప్రేమ పోదు కదా. ఓకే, యూఆర్ గుడ్ పర్ఫార్మర్ మేడం బికాస్ పాజిటివిటీ అండ్ నెగిటివ్ క్యారెక్టర్స్. ఎస్, థ్యాంక్ యూ. యువర్ ఇయర్ రింగ్స్ ఈజ్ సో నైస్ ఇన్ కార్తీక దీపం. అదే నేను చెప్పాను కదా, నాకు ఐ లవ్ ఫ్యాషన్, ఐ లవ్ మేక్ ఓవర్. ఐఎమ్ అ వెరీ చూజీ అనమాట. అండ్ ఐఎమ్ అ వెరీ పర్టిక్యులర్ అబౌట్ కాస్ట్యూమ్స్ అండ్ ఇయర్ రింగ్స్ అండ్ ఫుట్వేర్ అండ్ ఫింగర్ రింగ్ ఆల్సో. ఐఎమ్ అ వెరీ పర్టిక్యులర్ అబౌట్ దట్. ఏదైనా ఇప్పుడు వైట్ కలర్ వేసుకున్నాను, దీంట్లో ఏదైనా ప్రింట్ కలర్ కాంబినేషన్ ఉంది అంటే నాకు అలాంటి కలర్ కాంబినేషన్ కావాలి. ఎక్కడైనా సరే వెళ్ళి నేనే కొంటాను, నేనే షాపింగ్ చేస్తాను. Have you seen TikTok videos of Kartika Deepam? కార్తీక దీపం టిక్టాక్ని చూస్తూనే ఉంటా. ఇప్పుడు యాక్చువల్లీ క్రేజ్ పోయిందన్నమాట అందరికీ. ఒకప్పుడు అయితే ఎక్కువ పెచ్చు కార్తీక దీపం సెట్లోనే. బట్ ప్రజెంట్ కొంచెం ప్రేమి ఎక్కువ యాక్టివ్ ఉంటుంది ఇప్పుడు టిక్టాక్లో. నేను కొంచెం చెయ్యట్లేదు, మళ్ళీ స్టార్ట్ చేస్తా త్వరలోనే. కార్తీక దీపం నైస్ సీరియల్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఈజ్ యువర్ డ్రెస్ సెలెక్షన్ ఏ సీరియల్ యువర్ చాయిస్ ఆర్ ఇట్ ఈస్ సీరియల్ థింగ్? నో 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 నో. బట్ యాక్చువల్లీ ద థింగ్ ఈస్ నేను కొన్ని ప్యాటర్న్ని చూస్ చేసుకున్నాను అన్నమాట. ఎట్లా అంటే ఇప్పుడు మేము ఎలాంటి క్యారెక్టర్ చేసినా ఆ క్యారెక్టర్కి తగ్గట్టు మాకు ఒక డ్రెస్ కోడ్ వాళ్ళు ఇస్తారు. ఆ డ్రెస్ కోడ్ తగ్గగా మేము కాస్ట్యూమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒక 5 ఆప్షన్స్ నేను ఇస్తే దాంట్లో ఒకటి మన టీం సెలెక్ట్ చేస్తారనమాట. లైక్ డైరెక్టర్ సార్ ఏదైతే కలర్ కాంబినేషన్స్ ఆ సీన్కి తగ్గట్టు ఏ కాస్ట్యూమ్ అయితే సెలెక్ట్ చేస్తారో దాన్ని వేసుకుంటాం. ఐఎమ్ వాచింగ్ టు అగ్నిసాక్షి టు కార్తీక దీపం. Thank you so much. Hello, Ganesh. Hi. I'm madam sing a song. ఏ సాంగ్ పాడాలి? ఎస్, మీ స్మైల్ సూపర్ మ్యామ్, థ్యాంక్ యూ. నాకు ఫాస్ట్గా మెసేజెస్ వెళ్ళిపోతుంది కాబట్టి చదవడానికి అవ్వట్లేదు నాకు. టెల్ మీ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ప్రేమి గురించి ఏం చెప్పాలి? షీఈ్ అ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. షీఈ్ యాప్ట్ టు దీపా క్యారెక్టర్ అని చెప్పొచ్చు. సో షీ సచ్ అ డామ్ స్వీట్ పర్ఫార్మర్. హాయ్, హవ్ యూ మోనిక గారు? ప్రియాంక, చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? హాయ్ మ్యామ్. డిడ్ యూ ట్రై డల్గోనా కాఫీ నేను ట్రై చేయలేదు యాక్చువల్లీ. ట్రై చెయ్యాలి, చేస్తా. సింగ్ లిటిల్ సాంగ్ ఆఫ్ కార్తీక దీపం. ఆరనీకు మా ఈ దీపం కార్తీక దీపం. మిస్ అవుతున్నావు కదా? ఎస్, నీకోసం పాడాను కార్తీక దీపం. మోనిత మ్యామ్, యు ఆర్ ద బెస్ట్ లేడీ విలన్ దట్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. థ్యాంక్ యూ సో మచ్. యువర్ డాన్స్ ఈజ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ పూజా, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, యు ఆర్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. Hey, it's Anusha is my sister, my own sister. I love you అని పెడుతుంది. అక్క, love you so much, miss you.
అందరూ ఇంట్లోనే ఉండండి, సేఫ్గా ఉండండి. మిస్ అవుతున్నాము. యాక్చువల్లీ మీరు అక్కడ లాక్ అయిపోయారు, నేను ఇక్కడ లాక్ అయిపోయాను. ఎస్, లాక్డౌన్ అన్నీ తీసాక ముందు మీట్ చేసి హైదరాబాద్కి వెళ్తా. లవ్ యూ, మిస్ యూ. మ్యామ్ సాంగ్ సింగ్ చేయండి ప్లీజ్. సాంగ్ ఇప్పుడే పాడాను కదా, ఆర నీకు మా ఈ దీపం. స్టోరీ సూపర్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. హూ డూయింగ్ డబ్బింగ్ ఫర్ యూ? యాక్చువల్లీ డబ్బింగ్ నాకు మీ అందరికి తెలుసు. తను హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్ టు కమ్ టు ద ఇండస్ట్రీ? అదే ఇందాక చెప్పినట్టు నాకు నిజంగా చెప్పాలంటే ఎవరు నాకు ఇన్స్పిరేషన్ అనేసి ఎవరు లేదు. యూజువలీ నేను ఎవరి ఇన్స్పిరేషన్గా తీసుకోను. నాదే ఒక స్టైల్ అని నేను అనుకుంటా, నన్ను నేనే ఫాలో అవుతా, ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకోను అనమాట. ఇండస్ట్రీకి రావడానికి మమ్మీయే ఇన్స్పిరేషన్. ఇప్పుడు మోనిత లాగా ఇంతగా యాక్ట్ చేస్తున్నారు. ఒక ఎక్స్ప్రెషన్ నుంచి, ఒక డైలాగ్ డెలివరీ నుంచి, ఒక బాడీ లాంగ్వేజ్ నుంచి నేను ఏదైతే చేస్తున్నానో ఇదంతా నాకు మా మమ్మీయే నేర్పించారు. దగ్గర ఉండి మా మమ్మీ నేర్పించారు అనమాట. ఎస్, ఇందాక ఎవరో ఒక క్వశ్చన్ అడిగారనమాట, ఎవరు మీకు కార్తీక దీపంలో వాయిస్ ఇస్తున్నారు అనేసి. ఎస్, నాకు వాయిస్ ఇస్తున్నది మీ అందరికీ తెలుసు, మన ఆర్జే సునీత గారు నాకు డబ్బింగ్ చేస్తున్నారు. యువర్ ఎక్స్ప్రెషన్ ఈజ్ టూ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. వి మిస్ యూ సీరియల్ స్వాతి. యాస్, నేను కూడా చాలా మిస్ అవుతున్నాను స్వాతి. మోస్ట్ ఆఫ్ ద యాక్టర్స్ ఫ్రమ్ కర్ణాటక టాలెంటెడ్ అండ్ సక్సెస్ఫుల్లీ ఇన్ అదర్ లాంగ్వేజ్ టు వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ సంథింగ్. లేదు, మిస్ అయింది నాకు అది. మీరు ఎప్పుడు నెగిటివ్ రోల్ చెయ్యండి మేడం, ఎప్పుడు నెగిటివ్ రోలే చెయ్యాలా రఫీ? అలాగే చేద్దాం, ఏముంది. నెగిటివ్ అయినా మీరు అందరూ ఇష్టపడుతున్నారు కాబట్టి డెఫినెట్లీ చేస్తాను. ఇన్ని రోజులు యాక్చువల్లీ బిగినింగ్ అయితే నేను చాలా తీసుకోలేకపోయాను మీ అందరూ తిట్టడం వల్ల. సో చాలా డిసప్పాయింట్ అయిపోయాను. బట్ ఇప్పుడు మీ అందరూ ప్రేమ చూసి నిజంగా నెగిటివ్ క్యారెక్టర్ వచ్చినా డెఫినెట్లీ చేస్తాను. దట్ ఐస్ ఆర్ సేయింగ్ ఎవ్రీథింగ్ సిస్టర్. ఎస్, మై ఐస్ అన్నీ చెప్తుందండి. ఏం చెప్తుంది? లాక్డౌన్ ఎప్పుడు తీస్తారని చెప్తుంది ఐస్. చెప్పండి చూద్దాం, ఎందుకంటే వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు లాక్డౌన్ తీస్తారని. లవ్ యూ డార్లింగ్, మీ యాక్టింగ్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్. యువర్ యాక్షన్ ఈజ్ సూపర్ ఇన్ ద సీరియల్, థ్యాంక్ యూ సో మచ్. సే వన్ ఆఫ్ యువర్ డైలాగ్ చాలా ఉంటాయి. మీరు సడన్గా అడిగితే డైలాగ్ గుర్తుకి రాదు, చేసినప్పుడు అడిగితే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అను అక్క. ఎస్, లుకింగ్ గుడ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. యువర్ క్యారెక్టర్ సూపర్ ఇన్ కార్తిక దీపం. నవీన్ రెడ్డి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ మ్యామ్. యూ నెవర్ సే హాయ్. వాసవి చంద్రు, హలో, హాయ్, హవ్ యూ, ఎలా ఉన్నారు? మూవీస్ ఎందుకు ట్రై చేయడం లేదు? బట్ వై చేయడం ఎందుకు లేదు అంటే సీరియల్లోనే బిజీ ఉన్నాను కాబట్టి మూవీస్ చేయాలంటే టైం సరిపోవట్లేదు కాబట్టి ట్రై చేయట్లేదు. ఫ్యూచర్లో చూద్దాం, చేయొచ్చు. సూపర్ యాక్షన్ యువర్ సిస్, థ్యాంక్ యూ సో మచ్. Hi sis, today is my birthday. Please send your wishes. Niharika, happy birthday. Please sing a song, ma'am. Song paadta. Why dog is shouting near to your home? అంటే డాగ్ సౌండ్ చేస్తుంటే మేమైతే చెప్తే వింటాము. డాగ్ ఎలా సైలెంట్గా ఉంటుంది? సైలెంట్గా ఉండు అని చెప్పలేము కదా, సౌండ్ చేయనివ్వండి. యువర్ రియల్ నేమ్ శివాశక్తి. మీరు చాలా క్యూట్గా ఉన్నారు అక్క. వీఆర్ మిస్సింగ్ యూ. ఎస్, ఈవెన్ నేను కూడా మిస్ అవుతున్నాను మీ అందరినీ. హాయ్, గుడ్ ఈవినింగ్, వెరీ గుడ్ ఈవినింగ్. యువర్ రియల్ నేమ్ ప్లీజ్. ఎస్, మై రియల్ నేమ్ ఈజ్ శోభా శెట్టి. You are my favorite beautiful TV actor. Thank you so much. Get the chance to one day see.
వాట్ యూ విల్ డూ ఇఫ్ యూ గెట్ అ ఛాన్స్ ఆఫ్ వన్ డే సీఎం. ఓ మై గాడ్. సీఎం గారితో మీట్ చేయడానికి ఛాన్స్ దొరికితే ఏంటి చేస్తానా, ఏం చేస్తానని ఆలోచించలేదు. ఎందుకంటే సీఎం గారిని మీట్ చేస్తాననేసి నేను ఎప్పుడు ఆలోచించలేదు కాబట్టి చేస్తే ఏం అడగాలి అనేది ఇంకా ఆలోచించాలి అంతే. షో యువర్ డాగ్ వన్స్. డాగ్ చూపించాలా? ఓకే. ನಿಮ್ಮ ಆ್ಯಕ್ಷನ್ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. ಥ್ಯಾಂಕ್ ಯು ವೀರು ಅವರೇ, ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ತುಂಬ ಹೃದಯದ ಧನ್ಯವಾದಗಳು. దివ్య హాయ్. కాఫీ తాగలేదు. మీ అందరితో కలిసి మీ అందరితో మాట్లాడాయక్క వెళ్ళి కాఫీ తాగుతాను. ఆయక్క వి మిస్ యూ సో మచ్. నేను కూడా మిస్ అవుతున్నాను మీ అందరినీ. హాయ్ మేడం. హలో. శోభా శెట్టి ఈజ్ యువర్ రియల్ నేమ్? ఎస్. Hi madam, good evening. Hello, good evening. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది లైవ్కి వచ్చారు, చాలా హ్యాపీ అవుతుంది. చాలా 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 హ్యాపీగా ఉన్నాను. మీ అందరూ ఇది చూసి మీ అందరు రెస్పాన్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీ అందరూ రావడం, ఇంత రెస్పాండ్ ఇవ్వడం చాలా చాలా హ్యాపీగా ఉంది. మిస్ యూ. ఎస్, నేను కూడా చాలా మిస్ అవుతున్నాను. అండ్ ఎస్, మీ బాబుకి హ్యాపీ బర్త్డే. యూ లుకింగ్ బ్యూటిఫుల్. క్యాన్ యూ మ్యారీ మీ? No, sorry, because I'm already engaged. How are you? Yes, I'm good. Madhuri, hello Madhuri. For the lockdown, your poor people, I mean, you have sponsored anything near your surrounding people. Yes, actually, స్పాన్సరింగ్ అంటే మా నైబర్స్, అంటే మా ఇంటి పక్కన ఎవరైతే ఈ పూర్ పీపుల్స్ ఉంటారో వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసామన్నమాట. గుడ్ ఈవినింగ్. హలో. ఎస్, రీజన్స్ బీయింగ్ సక్సెస్ఫుల్, హార్డ్ వర్క్ ఆర్ లక్ ఆర్ బోత్. ఇస్ హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ యాక్చువల్లీ ఉండాలి. హార్డ్ వర్క్ ఉంటేనే ఎప్పుడు మాకు సక్సెస్ ఉంటుంది. దాంట్లో పాటు లక్ కూడా ఉండాలి. లక్ ఈజ్ 50%, హార్డ్ వర్క్ ఈజ్ 50%. 50 + 50 = 100. ఎస్. శోభా గారు, వీఆర్ మిస్సింగ్ యూ ఇన్ కార్తీక దీపం సీరియల్. నేను కూడా మిస్ అవుతున్నాను బాగా. వి ఆల్ ఆర్ మిస్సింగ్ యువర్ సీరియల్. ఎస్, నేను కూడా చాలా మిస్ అవుతున్నాను. యూ లుకింగ్ ప్రిటీ. మీరు చాలా బాగా యాక్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సాధిక. మీ హెయిర్ స్టైల్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. హెయిర్ స్టైల్ అయితే ఏది చేసుకోలేదు, జస్ట్ లైవ్కి వస్తున్నాను అనేసి. యూజువల్లీ ఒక బన్ పెడతానన్నమాట. ఈరోజు కొంచెం హైపోని వేసుకున్నాను, బట్ ఈ హెయిర్ స్టైల్ మీ అందరికీ నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ యూజువలీ మా మమ్మీకి అయితే ఇలాంటి హెయిర్ స్టైల్ చేసుకుంటే నిజంగా నచ్చదు. ఎప్పుడు తిడుతుంటారు, ఇచ్చి ఏంటది హెయిర్ స్టైల్ అంటారు. ఇప్పుడు లైవ్ అయిపోయాక వింటున్నావా అమ్మా? అందరూ లైక్ చేస్తున్నారు హెయిర్ స్టైల్. ఇప్పటి నుంచి మా మమ్మీ కూడా లైక్ చేస్తారు, ఎందుకంటే మీ అందరికీ నా హెయిర్ స్టైల్ నచ్చింది కాబట్టి. హలో మ్యామ్. హౌ మెనీ డేస్ డూ యూ నీడ్ వెయిట్? ప్లీజ్ మ్యారీ డాక్టర్ బాబు సూన్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. కళ్యాణ్, సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్. చూసారా, అందరూ నాకు డాక్టర్ బాబుని వదిలేయండి అనే చెప్పారు. మీరు మాత్రమే డాక్టర్ బాబుని త్వరగా పెళ్లి చేసుకోండి అని అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అయిపోయి. బెంగళూరులో మీరు ఎక్కడ ఉంటారు? జస్ట్ సే హాయ్ మ్యామ్. హలో, నేను బెంగళూరులోనే ఉంటాను. ఎస్. Miss your Karthik is good. He's fine. Miss you Angel anta. Yes, నేను కూడా మిస్ అవుతున్నాను.
ప్లీజ్ సింగ్ సాంగ్ ఫర్ అస్ అక్క. ఏ సాంగ్ పాడాలి? అట్లీస్ట్ అదైనా పెట్టండి, ఏ సాంగ్ అనేసి. క్యాన్ యూ లీవ్ యువర్ హెయిర్ స్టైల్ డియర్? ఎస్, హెయిర్ స్టైల్ లీవ్. ఎప్పుడూ రెగ్యులర్లో సీరియల్లో చూస్తుంటారు కదా, ఫ్రీ హెయిరే ఉంటుంది, ఎప్పుడు చూసినా ఇలానే ఉంటుంది. కాబట్టి ఈరోజు వద్దనేసి హెయిర్ టై చేసాం. మీ మమ్మీని లైవ్లో చూపించండి. మమ్మీని లైవ్లో చూపించాలంటే మమ్మీ కొంచెం రారు లైవ్లో చూపించడానికి. నెక్స్ట్ టైం డెఫినెట్లీ చూపిస్తా. ఎస్, యువర్ ఎడ్యుకేషన్ మ్యామ్. ఎస్, ఎడ్యుకేషన్ అంటే నేను బీఎస్సీ సెకండ్ సెమ్ చేశాను. ఇంకా నెక్స్ట్ ఫర్దర్ కంటిన్యూ చేయాలంటే నాకు ఆఫర్స్ రావడం వల్ల కొంచెం చేయలేకపోయాను. డూ యూ బిలీవ్ ఇన్ astrology? ఎస్, I believe astrology, I believe God, I believe everything. Not much, sometimes I believe. మాకు తెలుసు. ఓకే, లాహిరిలో ఏసీపీ అండ్ లహరి పేర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. వీ వాంట్ టు సీ యువర్ మామ్ లైవ్ వన్స్. డెఫినెట్లీ నెక్స్ట్ టైం లైవ్కి వచ్చినప్పుడు మా అమ్మని డెఫినెట్లీ చూపిస్తా. ఓకే, మైండ్ బ్లాక్ సాంగా? నాకు రాదు ఆ సాంగ్. ఐ లైక్ యువర్ క్యారెక్టర్ ఇన్ సీరియల్. ఓకే, వై డోంట్ యూ గివ్ మీ రిప్లై? నేను అందరికీ రిప్లై ఇస్తున్నాను. ఎస్, యువర్ యాక్టింగ్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్. యువర్ ఎనీ ఫేవరెట్ సాంగ్? నాకు ఫేవరెట్ సాంగ్ అంటే ఇప్పుడు కన్నడ కూడా సాంగ్స్ వింటాను, తెలుగు కూడా వింటాను. కాబట్టి నాకు రెండు నచ్చుతుంది. ఇప్పుడు రీసెంట్గా నాకు ప్రదీప్ది ఒక సాంగ్ నచ్చింది అన్నమాట. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా. ఆ సాంగ్ నచ్చింది నాకు రీసెంట్గా. ఇంకా కన్నడలో రీసెంట్గా నేను ఒక లవ్ మాక్టైల్ అని ఒక సినిమా చూశాను. ఆ సినిమా కూడా నచ్చింది నాకు. ఆ సినిమాలో కూడా ఒక మంచి సాంగ్, ఒక లవ్ సాంగ్ చాలా నచ్చింది అన్నమాట. ఎస్, ఇంకా విచ్ ఛానల్ యూ లైక్ మ్యామ్? మా టీవీ ఆర్ ఈటీవీ? బోత్ ద ఛానల్ ఐ లైక్ యాక్చువల్లీ. ఎందుకంటే నేను రెండింట్లో కూడా చేస్తున్నాను కాబట్టి మాలో కూడా నేను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉన్నాను, ఈటీవీలో కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉన్నాను. కాబట్టి బోత్ ద ఛానల్ ఐ లైక్. మీ మమ్మీని చూపించండి ప్లీజ్. మా మమ్మీ రానంటున్నారు, బట్ మీ అందరికీ మా మమ్మీ తరపున హాయ్ చెప్తున్నారు. మా మమ్మీ తరపున మీ అందరికీ హాయ్, హలో. మురళి చూస్తున్నాను, మీ మెసేజ్ని చూస్తున్నాను. హాయ్ సీసాలో. ఐ లైక్ యూ మోనిత. ఐ లైక్ మోనిత, నాట్ యూ. ఓకే, నో ప్రాబ్లం. అందరూ లైక్ చేయాలని రూల్ లేదు కాబట్టి లైక్ చేయొచ్చు, లైక్ చేయకుండా ఉండొచ్చు. దట్ ఈస్ యువర్ విష్. ఎస్, లహరి క్యారెక్టర్ సూపర్ సిస్. థ్యాంక్ యూ సో మచ్. ఐ హర్టెడ్ అక్క బికాస్ ఆఫ్ యూ. నేనేం చేశానో అర్థం కాలేదు, ఎందుకు హర్ట్ అయ్యారు? యువర్ వాయిస్ సో క్యూట్ అండ్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లైక్ యువర్ యాక్షన్. థ్యాంక్ యూ. You have a very cute smile and super acting sis. Thank you so much. Thanks a lot. I love the way you talk sweetly. Thank you so much. Thank you. Do you watch Telugu serials? Yes sir. అంటే చూస్తుంటాను నేను అప్పుడప్పుడు. ఇంట్లో ఉండి టీవీలో చూడడానికి టైం సరిపోదు కాబట్టి హాట్స్టార్లో ఎప్పుడు మా స్టార్ సీరియల్ అన్ని చూస్తుంటాను. వై కాంట్ యూ ట్రై ఇన్ మూవీ? ట్రై చేద్దాం, మూవీలో యాక్ట్ చేద్దాం. వితౌట్ మేకప్ యువర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. హవ్ యూ అక్క? ఎస్, ఐమ్ సూపర్ కూల్. హవ్ యూ అక్క? షాపింగ్ ఎక్కడ చేస్తారు మీరు? ఆల్మోస్ట్ షాపింగ్ అంటే నేను బెంగళూరులోనే చేస్తాను. అంటే హైదరాబాద్లో చేయడానికి నాకు అక్కడ ఎక్కడ ఏది దొరుకుతుంది అనేసి తెలియదు కాబట్టి కొంచెం బెంగళూరులోనే ఎక్కువ షాపింగ్ చేస్తాను. హాయ్ సిస్టర్, తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సంతోష్.
ఓకే, యువర్ వాయిస్ సూపర్ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఈవెన్ థర్స్డే మీరు గాడ్కి చాలా బాగా డెకరేట్ చేస్తారు. ఎస్, గురు రాఘవేంద్ర ఇస్ మై ఫేవరెట్ గాడ్. ఐ బిలీవ్ రాఘవేంద్ర సో మచ్. సో ఎవ్రీ థర్స్డే డెఫినెట్లీ పూజ చేస్తాను. యు ఆర్ లుకింగ్ మోర్ బ్యూటిఫుల్ ఇన్ ఈటీవీ దెన్ మా టీవీ. థ్యాంక్ యూ. At present, you are with makeup. No, I am without makeup. I put lipstick and kajal. ఎందుకు మేకప్ వేసుకోలేదు అంటే నా మేకప్ కిట్, నా ప్రోడక్ట్ అంతా మొత్తం హైదరాబాద్లో లాక్డౌన్ అయిపోయింది. ఎస్, ఐ హ్యావ్ ఓన్లీ లిప్స్టిక్, కాబట్టి లిప్స్టిక్ పెట్టుకున్నాను. ఎస్, నా సీక్రెట్ కూడా చెప్పాను. సిస్టర్ 1 సెల్ఫీ ప్లీజ్. ఓకే, తీసుకుందాం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైజ్, ఎవరెవరైతే లైవ్కి జాయిన్ అయ్యారో మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్. చాలా త్వరగా మీ ముందుకు వస్తాము, చాలా త్వరలోనే మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తాము. సో ఒకటే చెప్తాను, చాలా సేఫ్గా ఉండండి, అందరూ ఇంట్లోనే ఉండండి, స్టే అందరూ ఇంట్లోనే ఉండండి. ఎస్ 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 చాలా మెసేజ్లు వస్తున్నాయి. ఎస్, చాలు ఇక్కడతో ఆపేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎవరికైతే నేను పర్టికులర్గా రెస్పాండ్ అవ్వలేదో ఏమనుకోకండి, ఎందుకంటే చాలా మెసేజ్ రావడం వల్ల చేయలేకపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. స్టే హోమ్, స్టే సేఫ్, సేఫ్గా ఉండండి. పిల్లల్ని, ఇంట్లో వాళ్ళందరినీ సేఫ్గా చూసుకోండి. ఓకే, మాస్క్ వేసుకోండి, శానిటైజ్ చేసుకోండి, హ్యాండ్ వాష్ చేసుకోండి, సేఫ్గా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్, సీ యూ.